చాలామంది వాళ్ళ మొబైల్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ సెర్చ్ ఇంజిన్స్లో ఓపెన్ చేసి నేను చెప్పే ఈ 4 ఇంపార్టెంట్ కీవర్డ్స్ పొరపాటున సెర్చ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయవచ్చు. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ వాడంటే బింగ్ కానీ అండ్ ఆస్క్.మీ కానీ, లేకపోతే యాహూ కానీ. పాపులర్ అన్నది గూగుల్ ప్రతోడు యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బింగ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ రెండింటిలో కానీ ఏ సెర్చ్ ఇంజిన్ అయినా సరే మీరు పొరపాటున యూజ్ చేసి నేను చెప్పే ఈ కీవర్డ్స్ని మీరు టైప్ చేస్తే ఇమీడియట్గా మీ పతనం స్టార్ట్ అయినట్టే. ఆ కీవర్డ్లో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే బాంబ్స్ ఎట్లా బ్లాస్ట్ చేయాలి, బాంబ్స్ ఎట్లా తయారు చేయాలి. ఈ విధంగా సెర్చ్ చేస్తే అంటే స్టేట్ కానీ సెంట్రల్ నుంచి కానీ మనకి పోలీసులు మన గుమ్మం ముందు అరెస్ట్ చేసి ఉంటారు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. మీకు డౌట్ రావచ్చు, సెర్చ్ చేసింది మన హిస్టరీలో మనం డిలీట్ చేసాం కదా అని. మనము సెర్చ్ ఇంజిన్ని మనకు కావాల్సిన విధంగా యూజ్ చేస్తాం. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెర్చ్ ఇంజిన్స్ని ఏ విధంగా ఎవరెవరు ఎట్లా యూజ్ చేస్తున్నారు అన్నది చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా మీరు ఈ కీవర్డ్ని సెర్చ్ చేయవద్దు. సెకండ్ వన్, పోర్న్ కంటెంట్. మీరు పొరపాటున చైల్డ్ పోర్న్ కంటెంట్ డౌన్లోడ్ చేసిన, వాచ్ చేసిన అంటే ఇది పెద్ద క్రైమ్ కింద వస్తుంది. అండ్ థర్డ్ వన్, మూవీస్ని డౌన్లోడ్ చేసిన, ఎవరికైనా షేర్ చేసిన ఇది పెద్ద క్రైమ్ కింద వస్తుంది. ఫోర్త్, హ్యాకింగ్. మీరు పక్క వాళ్ళ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ హ్యాకింగ్ ట్రై చేసిన ఇది కూడా పెద్ద క్రైమ్ కింద వస్తుంది. కాబట్టి పొరపాటున ఎట్లా హ్యాక్ చేయాలన్నది గూగుల్లో కానీ బింగ్లో కానీ సెర్చ్ చేస్తే ఇమీడియట్గా మనం రిస్క్లో పడినట్టు అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి కీవర్డ్స్ను మీరు మీ సెర్చ్ ఇంజిన్లో ఎప్పుడు టైప్ చేయండి. If you like this video, please share and subscribe. Thank you.